నమస్కారమ్మా. మన ఎస్హెచ్జి డేటా అప్డేషన్‌కు సంబంధించి ఒక సర్వే వచ్చిందమ్మా. ప్రతి గ్రూప్ మెంబర్ ఏమేమి వర్క్ చేస్తారో అని. దానికి సంబంధించి మనం అప్డేట్ చేసేకి ఇట్లా యాప్ వచ్చింది. ఫస్ట్ యాప్ మీకు పంపించిన యాప్‌ని ఇట్లా క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి అమ్మా. డౌన్లోడ్ బటన్ వస్తుంది. దాని తర్వాత డౌన్లోడ్ చేసాక ఇన్‌స్టాల్ అని టైప్ చేయండి. ఇన్‌స్టాల్ అయినాక ఓపెన్ అని వస్తుందమ్మా. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మన యాప్ ఇట్లా ఓపెన్ అవుతుంది. తర్వాత అలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ కాడ విఓఏ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్ కాడ అందరికి ఒకటి అమ్మ, అందరు ఆర్పీకి 7901610363 గెట్ ఓటీపీ విన క్లిక్ చేయండి. అప్పుడు మెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అప్పుడు ఓకే విన క్లిక్ చేస్తే ఎంటర్ పిన్ అడుగుతుందమ్మా. మన పిన్ ఏమంటే 1992. తర్వాత లాగిన్ అని టైప్ చేయండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇట్లా ఓపెన్ అవుతుంది మనది. ఇది ఓన్లీ మన ఏరియా WS1 WS2 ఒకటే ఓపెన్ అవుతున్నాం. ఇక్కడ మన NBU సర్వే అని ఉంది కదా, కింద NBU సర్వే అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకి స్లమ్ ఇవన్నీ ఉంటాము. ఇక్కడ ఏం చేయాలంటే మన ఎస్హెచ్జి మెంబర్స్ వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు, ఏం చదువుకున్నారు చేసినాక, దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఏమన్నా లైవ్లీవుడ్ పెట్టేకి ఇంట్రెస్ట్ ఉందా అని కూడా సర్వే ఉందమ్మా. అది కూడా అప్డేట్ చేయాలా. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఒక గ్రూప్ WS1లో ఉందనుకుందాం. ఇక్కడ అమీనా గ్రూప్ అని ఉంది. ఇక్కడ 10 మంది ఉంటారు. 10 మందికి మనం సర్వే చేయాలి. ఫస్ట్ ఫాతిమా సయ్యద్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ వేసినాక డేట్, ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదు చూసుకోండి. ఫోన్ నెంబర్ కరెక్ట్ లేకుంటే ఎడిట్ చేయండి. దాని తర్వాత ఆమె చదువు ఏం చదువుకుంది, బిలో 10th ఇంటర్మీడియట్ ఏముంటే అది 10th అంటే 10th. తర్వాత ఆక్యుపేషన్ అంటే ఏం చేస్తుంది, ఏదైనా ఉద్యోగం అయితే మ్యాక్సిమం ఆర్పీలు అయితే ఎంప్లాయిడ్ అని టైప్ చేయండి. ఆర్పీలు అయితే ఒకవేళ మీ సొంత ఆర్పీలు అయితే ఎంప్లాయిడ్ చేసి ప్రైవేట్ అని టైప్ చేసి ఇది ఓన్లీ ఆర్పీలోకి ఒకటే అమ్మా. ఇది ఎస్హెచ్జి అంటే ఒకవేళ మీ పిల్లలు ఒకవేళ 18 years కానీ మీ పిల్లలు పెద్దోళ్ళు అయింటే వాళ్ళు ఏమన్నా బిజినెస్ కర్నూలులో పెట్టాలనుకుంటే ఎస్ అని టైప్ చేయండి అమ్మా. దాని తర్వాత ఏం చేస్తుందంటే ఎంతమంది పిల్లలు, 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు. నెక్స్ట్ చైల్డ్, 2 పిల్లల పేర్లమ్మా. నేమ్ ఆఫ్ ది చైల్డ్, నెంబర్ ఆఫ్ ది చైల్డ్ చేసేసి సేవ్ అనుకోండి, సబ్మిట్ కొట్టాలమ్మా. నెక్స్ట్ అది ఒకరికి. సపోజ్ ఆర్పీకి పిల్లలు అంటే చిన్న పిల్లలు ఉన్నారు అంటే 18 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఫోన్ నెంబరు, ఎడ్యుకేషన్, చదువు అన్నీ సెలెక్ట్ చేసి ఇది ఆర్పీకి అయితే ఎంప్లాయిడ్కి ఆమె ఎంప్లాయిడ్ అని క్లిక్ చేసి ప్రైవేట్ అని క్లిక్ చేసి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్. పిల్లలు లేరు, నో అనుకుంటే సబ్మిట్ చేయాలి. పిల్లలు అంటే 18 కన్నా ఎక్కువ లేకుంటే ఓన్లీ ఇది సర్వే అంటే వాళ్ళ పిల్లలకి ఏమన్నా కర్నూలులో వాళ్ళు బిజినెస్ చేయాలంటే మనం తరపున ఫ్యూచర్లో స్కీమ్ వస్తుందమ్మా. దానికోసం ఇది అప్డేట్ చేయాలి. ఇది ఆర్పీలకమ్మా ఎంప్లాయీ. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మిగతా ఎస్హెచ్జి మెంబర్స్కి రియల్ ఎస్హెచ్జి సర్వే ఎట్లా అంటే సేమ్ అమీనా గ్రూప్, ఏ గ్రూప్ అంటే ఫాతిమా సయ్యద్ సెలెక్ట్ చేద్దాం. ఫోన్ నెంబర్ చూసుకొని ఆమె చదువుకొని 10th అంటే 10th. ఆక్యుపేషన్ అంటే మ్యాక్సిమం సెల్ఫ్ అంటే సొంతంగా బిజినెస్, చీరలు ఏదో క్లియర్ చేస్తారు కదా. మ్యాక్సిమం సెల్ఫ్ హెల్ప్. అన్ఎంప్లాయిడ్ ఎవరు ఉంటారు మన దాంట్లో. మన లోన్ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఉంటారు. ఎంప్లాయిడ్ అంటే చిన్నది 10,000 కన్నా తక్కువ జీతం ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఎంప్లాయిడ్ వస్తారు. మ్యాక్సిమం సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇప్పుడు సపోజ్ వాళ్ళ భర్త సెంటరింగ్ చేస్తుంటే ఈమె ఏం చేయదు, కానీ వాళ్ళ భర్త సెంటరింగ్ చేస్తుంటే సెంటరింగ్ లోన్ వాళ్ళ భర్తకే ఇచ్చేది. దానికోసం ఇది ఈజ్ మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ 100 ఇంట్లో నుంచి ఏమైనా లైవ్లీవుడ్ చేస్తుందా అని. ఇది
అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ చేసి అమ్ముతుంది, లేదంటే ఇంట్లోనే చీరలు అమ్ముతుంది, అట్లా అంటే ఎస్ అని టైప్ చేయాలమ్మా. కరెంట్ లైవ్లీవుడ్ సెలెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ అంటే ఫుడ్ సంబంధించి ఏదన్నమ్మా, ఫుడ్ సంబంధించి ఎటువంటిదైనా ఇవి చేస్తుంటాయి. ట్రేడింగ్ అంటే చీరలు ఇట్లాంటివి ఏమన్నా బయట కొనుక్కొని ఇవి అమ్ముతాయి. సర్వీస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు బ్యూటీషియన్ ఉంది, బ్యూటీషియనే సర్వీస్. ఇప్పుడు కూలి పని పోతారు వాళ్ళు, కూలి పని పోతే సర్వీస్ కిందికి వస్తుంది. అట్లా వస్తువు సంబంధం లేకుండా ఓన్లీ వీళ్ళు కష్టంతో చేసేవన్నీ సర్వీస్ కిందికి వస్తాయి. ట్రేడింగ్ అంటే వేరే చోట తీసుకొని వీళ్ళు అమ్మేది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే వీళ్ళే సొంతంగా క్రియేట్ చేసేవాళ్ళు, పేపర్ ప్లేట్లు క్రియేట్ చేయడం, ఫుడ్ ఐటమ్ తయారు చేయడము, అట్లాంటివన్నీ ఇది వస్తుందమ్మా. సపోజ్ చేద్దాం. ఇప్పుడు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఫుడ్ మార్కెటింగా, క్లాత్ ఏదని ఫుడ్ సబ్ యాక్టివిటీ పికిల్సా, రకరకాల టీ షాప్, అదర్ యాక్టివిటీ ఫుడ్ ఐటమ్సా, మీకు సంబంధించి లేకుంటే అదర్ యాక్టివిటీస్ కొన్ని లేకుంటే మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందా వాళ్ళకి, 15,000 20,000 అట్లా మంత్లీ టర్న్ ఓవర్, మొత్తం ఎంత బిజినెస్ జరుగుతుంది అంటే 60,000 బిజినెస్ జరుగుతుంది, మనకి 15,000 లాభం వస్తుంది. అట్లా 60,000 బిజినెస్ జరుగుతుంది అనుకోండి. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, 5 years నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఇంకా సేమ్ ఇది కూడా అంతే, చిల్డ్రన్ సేమ్. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటే మనం ఎస్ అని టైప్ చేసి వాళ్ళు నో అంటే నో అని కొడితే సబ్మిట్ అని వచ్చేస్తుందమ్మా. ఒకవేళ ఒక 55 ఏళ్ళ చేస్తుంది అనుకో, వాళ్ళకి ఎంతమంది వస్తుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. నెక్స్ట్ అని కొడతాం. సేమ్ చిల్డ్రన్ వాళ్ళ పిల్లల డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాం, సేవ్ కొట్టేస్తాం, అంతే. ఈ పిల్లల డీటెయిల్స్ అంటే 18 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఒకటే అమ్మ. ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు ఏమైనా బిజినెస్ చేయాలంటే మన తప్పున మనకి ఏమైనా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా పిల్లలు లేవు, 18 కన్నా తక్కువ ఉన్న చిన్న పిల్లలు ఉంటే ఇట్లా అనే దాంట్లో నో కొట్టి సబ్మిట్ చేయండి అమ్మ. ఈ సర్వే ఎమర్జెన్సీ ఫస్ట్ ఆర్పీలో వాళ్ళ సొంత గ్రూప్ ఉంటుంది కదా, ఈరోజు వాళ్ళ సొంత గ్రూప్ కంప్లీట్ చేయండి అమ్మా. సొంత గ్రూపులో చుట్టూ మీకు దగ్గరలో ఉన్నది కంప్లీట్ చేయండి. 2-3 డేస్లో ఈ సర్వే కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మనకి ఆధార్ మెంబర్ యాడ్ డిలీషన్ వస్తుందమ్మా. ఇది ఎమర్జెన్సీకి చాలా సీరియస్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను గ్రూప్ పెట్టి మీ అందరికి చెప్తాను, స్టార్ట్ చేయండి. మనం సాయంత్రం 6-7కి ఎన్ని గ్రూప్స్ కంప్లీట్ అయినాయి చెప్పండి అమ్మా. లాస్ట్ మనం సబ్మిట్ చేయడం సక్సెస్ఫుల్ వస్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ స్లమ్ అదే ఆ గ్రూప్లో 10 మందిది కంప్లీట్ చేయాలి, 10 మెంబర్స్. అట్లా మీ స్లమ్లో ఉన్న అందరిది కంప్లీట్ చేయండి అమ్మా. ఒకవేళ ఏదన్నా గ్రూప్ సరిగ్గా నచ్చని గ్రూప్ ఉంటే మీకు ఐడియా ఉంటుంది కదా వాళ్ళ డీటెయిల్స్, ప్రతిదీ సంబంధం లేదు. ఎందుకంటే మన టార్గెట్ ఆడ చూపిస్తుంది, పెండింగ్ అని చూపిస్తుంది. అందుకు ప్రతి గ్రూప్ది పర్ఫెక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే వాళ్ళ భర్త లేదో ఒకటి సెంటర్ అది అప్డేట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయడం.